అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఓటర్లు తీర్పు ఎలా ఉండబోతుంది, ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఓటరు ఆలోచన ఎలా ఉండదనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి చర్చ. ఓటర్ల తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 4వ తేదీన ఫలితం అయితే తేనుంది. ఈలోపు మాదంటే అధికారం మాదంటూ వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా ప్రకటనలు అయితే ఇచ్చుకుంటున్నారు. అయితే ఎవరు గెలిచినా కూడా ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాలు అతి కీలకంగా గెలుపును అధికారాన్ని చేజిక్కించేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల గురించి ఈ వీడియో ద్వారా వివరిస్తాను. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాలు విజయం సాధిస్తే అధికారం ఆ పార్టీకి అయితే దక్కుతుంది. ఎన్డీఏ కూటమి మెజార్టీలు సాధిస్తుందా, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే విషయంలో ఓటింగ్ ముగిసి దాదాపు 15 రోజులు దాటినప్పటికి కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ అనేది రావట్లేదు. ఒకవైపు ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించినటువంటి సర్వే సంస్థలు మాత్రం కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయని అధిక సర్వే సంస్థలు అయితే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం జూన్ 4వ తేదీ వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ అనేవి వెల్లడించకూడదు. దీంతో అధికారికంగా ఏ సంస్థ తన సర్వే సంస్థ ఫలితాలను బహిర్గతం అయితే చేయలేదు. మరికొంతమంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి వివరాలని పూర్తిగా సేకరిస్తున్నారు. కొంతమంది ఓటర్లను తాము ఏ పార్టీకి ఓటు వేసామో బహిరంగంగా చెప్తుంటే మరికొందరు మాత్రం మౌనంగా ఉండి వెల్లడించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 సీట్లు ఉండగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లోనే 34 సీట్లు ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సాధించినటువంటి పార్టీకే అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది. దాదాపు ఫస్ట్ నుంచి కూడా ఇదే ఆనవాయితీ ఇక్కడ రొటీన్ అవుతుంది. ఇప్పటి వరకు అందినటువంటి వివరాల ప్రకారం గతంలో పోలిస్తే వైసీపీ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పరిధిలో 34 సీట్లకు గాను గతంలో ఎక్కువ సీట్లు వైసీపీ గెలుచుకుంది 2019 ఎన్నికల్లో. కానీ గతంలో ప్రకారం ప్రస్తుతం పోలిస్తే వైసీపీకి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోల్పోవలసి వస్తుందని, ఎన్డీఏ కూటమికి 27 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క సర్వే సంస్థలు, ప్రజానాడి, రాజకీయ విశ్లేషకులు, అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 జిల్లాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో 14 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలుచుకుంది. కేవలం 4 చోట్ల మాత్రమే టీడీపీ జనసేన టీడీపీ వచ్చి 4 చోట్ల గెలుచుకుంది. జనసేన వచ్చి 1 స్థానంలో గెలుచుకుంది. ఆ 1 స్థానం రాజోలు. ఇక ఈ ఎన్నికల్లో వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ అయితే చేశాయి. ఇక జనసేనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇటీవల గత 5 ఏళ్లలో బాగా గట్టిగా ఓటు బ్యాంకు పెరిగింది. ఈ జిల్లాలో క్లీన్ స్వీప్గాను చేయాలనేటువంటి లక్ష్యం టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జిల్లాలపై ప్రభావం చూపించేందుకు జనసేన కూడా అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అయితే పోటీ చేయడం అయితే జరిగింది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఎన్డీఏ కూటమికి కనీసం 15 నుంచి 16 సీట్ల వరకు వస్తాయని ఈ యొక్క సర్వేలు మరియు నిపుణులు అయితే చెప్తున్నారు. వైసీపీకి కేవలం 3 నుంచి 4 సీట్లు మాత్రమే అవకాశం ఉందని, సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ అంచనా అనేది, ఈ అసలు ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ జిల్లా ప్రజలైతే ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది జూన్ 4న అయితే తేలనుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయాన్ని తీసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేసి మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ 15లో 13 చోట్ల వైసీపీ గెలుచుకుంది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. జనసేన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమీ గెలుచుకోలేకపోయింది. అయితే ఈసారి 2024 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలని ఎన్డీఏ కూటమి అయితే ఒక లక్ష్యం అని, ఒక టార్గెట్ అనేది పెట్టుకుంది. అయితే 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ యొక్క
రాజకీయ నిపుణులు విశ్లేషకులు అయితే చెప్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే 14 సీట్లు కూడా గెలిచే అవకాశం ఛాన్స్ ఉందని కూటమి నేతలు అయితే ఆశిస్తున్నారు. వైసీపీ మాత్రం తమకే మెజార్టీ వస్తుంది, తెలుగుదేశం కన్నా తమ పార్టీకే అధిక సీట్లు వస్తాయని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 30 సీట్లకు గాను 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చేసి 27 స్థానాలు గెలుచుకుంది. ఈసారి అదే స్థాయిలో గెలుస్తామని జగన్ కూడా మరియు వైసీపీ శ్రేణులు అదే ఆశలు పెట్టుకున్నారు. కానీ పోలింగ్ సరళను చూసిన తర్వాత మాత్రం వైసీపీ నేతల్లో కొంత టెన్షన్ పట్టుకున్నట్లు అర్థమవుతుంది. తాము వైసీపీ అధికారానికి దూరం కావాల్సి వస్తే ఆ 2 జిల్లాల్లో వచ్చే ఫలితం కారణం కావచ్చని ఆ పార్టీ నేతలైతే అంచనా వేస్తున్నారు. అంటే ఈ 2 జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ చూపించి తెలుగుదేశం ఎక్కువ ప్రభావం చూపిస్తే కొంత వైసీపీకి గడ్డుకాలం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉందని ఆ పార్టీ నేతలైతే అంచనా వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి మాత్రం అధికారంపై కాన్ఫిడెంట్గా ఉంది. ఏపీలో వచ్చే 5 ఏళ్లలో పాలించేది ఎవరనేది ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే అధికంగా మెజార్టీ సాధిస్తారో వారికి అవకాశం ఉందని, అది ఎన్డీఏ కూటమి సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు, గట్టిగా ఆశిస్తున్నారు. మరి ఈ 5 ఏళ్ళు రాబోయే 5 ఏళ్ళు ఎవరు పాలిస్తారు అనేటువంటి విషయం జూన్ 4వ తేదీన తేలనుంది. అప్పుడు దాకా వేచి చూద్దాం.